అయితే గతంలో వచ్చినటువంటి కోవిడ్ ఇంకా ప్రజలు మర్చిపోకముందు, ఆ భయం తీరకముందు గాని, హెచ్ఎంపీవీ అనేసని మరో కొత్త వైరస్ రావడంతోటి ఒక్కసారిగా ప్రజల్లో గుబులు మొదలైందనే చెప్పాలి. ఏదైతే సరిహద్దు ప్రాంతం అయినటువంటి కర్ణాటక మనకు అతి సమీపంలో ఉన్నటువంటి స్టేటు. అక్కడ 2 కేసులు నమోదయిందని తెలిసేసరికి ప్రజల్లో మరి కాస్త ఈ భయం, ఆందోళన అనేది ఎక్కువైందని చెప్పాలి. అయితే ఏదైతే ఇప్పటికే గవర్నమెంట్ ఈ యొక్క వైరస్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసే దిశగా అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే మనతో పాటు రోయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఈ వైరస్ లక్షణాలేంటి? దీని మీద ఏర్పాట్లు ఒకవేళ ఈ వైరస్ సోకితే ఎలాంటి ఏర్పాట్లు మన హాస్పిటల్‌లో ఉన్నాయి? ఏమి అనేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏదైతే గతంలో కోవిడ్ చూసాం. ఇప్పుడు ఈ కొత్త వైరస్ మన కర్ణాటకలో నమోదైంది. ఇద్దరు పిల్లల్లో రావడం జరిగింది. ఇప్పుడు మన ప్రజల్లో కూడా ఈ యొక్క భయ, ఆందోళన ఎక్కువగా కనబడుతున్నాయి. ఏ రకంగా ఉండబోతుంది సార్ ఈ యొక్క వైరస్ లక్షణాలు? ఈ వైరస్ అనేది మనకి 2001 సంవత్సరం నాటే మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ వైరస్ ఎప్పుడు ఎక్కువ కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చైనాలో ఎక్కువ కేసులు రావడము, దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యన 2-3 రోజులు పెట్టినమో మీరు చెప్పినట్టుగా కర్ణాటకలో, తమిళనాడులోనూ కేసులు నమోదు కావడం జరుగుతోంది. అయితే ఇది కోవిడ్ వైరస్ మాదిరిగానే ఉండబోతుంది. అంటే కాకపోతే కోవిడ్ వైరస్ కన్నా సివియర్గా మాత్రం ఉండదు. కోవిడ్ వైరస్ మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేకంగా భారత ప్రభుత్వంలో ఉన్న ఐసీఎంఆర్, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, ప్రత్యేకంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కోవిడ్ మాదిరిగా మనకి సిచ్యువేషన్ రాకపోవచ్చు, ఎందుకంటే అంత సివియర్గా ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే అదే మాదిరిగా ఇది వ్యాప్తి చెందే విధానం చూసినప్పుడు మనం కోవిడ్ ఎలా వ్యాప్తి చెందుతుందో, ఇది శ్వాసకోశ సంబంధమైన వ్యాధి మాత్రమే. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు, ప్రత్యేకంగా అందులో సంవత్సరం లోపల పిల్లలకు ఎక్కువగా మనకి బయటపడుతుంది. మన భారతదేశంలో ఉన్న 5 కేసులు కూడా అవి ఎక్కువ ఉన్నాయి. అలాగే వృద్ధాప్య దశలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మామూలుగా మనము ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం కూడా ఉండకూడదని ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. సార్ అయితే అటు మన కోవిడ్ కావచ్చు, ఈ యొక్క వైరస్ కావచ్చు, పూర్తి వ్యత్యాసం మనం గమనిస్తే ఏదైతే ఆ కోవిడ్ లక్షణాల్లో ఏదైతే ఆక్సిజన్ సంబంధించి అనేక ఇబ్బందులతోటి ఆ యొక్క వైరస్ ఎక్కువ ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వైరస్లో కూడా ఇటువంటి సమస్యలు, కేసులు అధికం అయితే మన ఆక్సిజన్ పరంగానో లేకపోతే ఏర్పాటు పరంగా ఇప్పటి వరకు మన హాస్పిటల్ ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? మనకి కోవిడ్లో మనకి ఆల్రెడీ 3 సార్లు మనకి మొత్తం పాండమిక్ వచ్చింది. అందుకని దానికి మాక్ డ్రిల్ అని కూడా మేము చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా కోవిడ్ రాకపోయినా కూడా ఒక 1 మంత్ క్రితం కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము మొత్తం డ్రిల్ చేసాం. మాక్ డ్రిల్ అంటే అన్ని ఆక్సిజన్ ఫెసిలిటీ సరిగా ఉన్నాయా, సిలిండర్ సరిగా ఉన్నాయా, సో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనకి ఏంటంటే ఆక్సిజన్ ఫెసిలిటీ, సెంట్రల్ ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది. మనకి ఆక్సిజన్ సప్లై గవర్నమెంట్ నుంచి సక్రమంగా జరుగుతుంది. చాలా ఐసీయూ బెడ్స్ అనేవి, మనకి వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నవి. సో అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా కూడా నిన్ననే ఆదేశాలు ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి ఆక్సిజన్ చూసుకోమని కూడా మనకు ఆదేశాలు అందాయి. అలాగే మనకి ప్రత్యేకమైన వార్డు కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. 30 బెడ్స్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా ఆక్సిజన్ అవన్నీ కూడా చెక్ చేయమని బయోమెడికల్ ఇంజనీర్ వారికి, అలాగే నర్సింగ్ సిబ్బందికి అన్ని ఇవాళ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సార్ అయితే తిరుపతిలో నిత్యం వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ప్రదేశం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు మనం దీన్ని సేవ్ అవ్వగలుగుతాం ఈ ఒక్క వైరస్ నుంచి అన్నది? అదే ఇప్పుడు తిరుపతికి వచ్చే వాళ్ళందరూ దర్శనానికి వస్తారు. ఇది ఎక్కువ రష్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఎక్కువ గుమిగూడడం వలన ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. సో ప్రత్యేకంగా మేము సలహా ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఈ వైరస్ కలకలము తగ్గేంత వరకు కూడా మనము ట్రావెల్ చేయడం అనేది తగ్గించుకోవడం మంచిది. ఇంకా అవసరం ఉన్నప్పుడు ధైర్యంగా ఉండము. కానీ ప్రత్యేకంగా ఇటువంటి యాత్రికులకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మనం కోవిడ్ టైంలో తీసుకునే జాగ్రత్తలు అంటే ప్రత్యేకంగా మాస్క్ ధరించడము, అలాగే హ్యాండ్ కర్చీఫ్ అందరి దగ్గర కంపల్సరీగా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అదే ఉపయోగించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సాధ్యమైనంత వరకు చేతుల్ని ముఖం మీదకి రానివ్వకుండా, అంటే ప్రత్యేకంగా ఏంటంటే నోట్లో పెట్టుకోవడము, అలాగే కళ్ళల్లో పెట్టుకోవడం. అందుకని ప్రత్యేకంగా మనకు తెలియని ప్రదేశాల్లో శుభ్రంగా లేనివి ఏదైనా సరే సర్ఫేసెస్ టచ్ చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ కనుక మనం వీలైనంత వరకు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సబ్బుతో కడుక్కోవడం వల్ల
90% వరకు ఈ వ్యాధి మనం నివారించగలమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో వాటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా చెందవలసిన పని లేదు. ఏదైనా అవసరమైతే కూడా మనకి అన్ని కోవిడ్లో ఏం సదుపాయాలు ఉన్నాయి, అన్ని సదుపాయాలు, వెంటిలేటర్ కూడా ఉంది, అలాగే ట్రైన్డ్ అనస్థెటిస్ట్ ఉన్నారు, మనకి ల్యాబ్స్ ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక సార్ ఇంకోటి ఈ యొక్క వైరస్ నిర్ధారణ టెస్ట్లు చేసే విధంగా కూడా మన దగ్గర ఆ ల్యాబ్స్ కావచ్చు, ఆ టెస్ట్ కిట్లు కూడా ముందే సమకూర్చినట్టేనా? మన దగ్గర మనకి ఏంటంటే PCR, RT-PCR చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ దానికి సంబంధించిన కిట్స్, రీఏజెంట్స్ అనేవి సప్లై చేస్తున్నాము. కిట్స్, రీఏజెంట్స్ మనకి సప్లై రాగానే తప్పకుండా మనం వెంటనే వ్యాధిని చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు అయితే ఈ కిట్స్ ఏదైతే వ్యాధిని నిర్ధారణ అవుతుంది ఇప్పటి వరకు ఇంకా మనకు అందుబాటులోకి లేదు. ఇప్పటికి ఇంకా అందుబాటులో లేదు. గవర్నమెంట్ కూడా ఆదేశాలు చేయడం జరిగింది, అది సమకూరుస్తున్నారు. ఒక 2-3 రోజుల్లో రావచ్చని మేము అనుకుంటున్నాం. ఏదైతే గత కోవిడ్ యొక్క పరిస్థితులన్నీ కూడా అధిగమించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే వ్యాధి నిర్ధారణ చేసేటువంటి కిట్లు కూడా 2-3 రోజుల యొక్క గవర్నమెంట్ ఆదేశాల మేరకు కూడా సమకూర్చేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదైతే ఈ యొక్క HMPV వైరస్ ఇది కొత్తగా వస్తున్నటువంటి వైరస్ ఎటువంటి ప్రభావం చూపించినా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా అయితే పురై హాస్పిటల్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఏదైతే ఆక్సిజన్ కావచ్చు, బెడ్లు కావచ్చు, ఏదైతే శానిటైజేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేయడం జరిగింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని, ఏదైతే గతంలో కోవిడ్ టైంలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారో అదేవిధంగా మాస్కులు ధరించడం, స్వీయ నియంత్రణ పాటించడం, ఇలాంటి చర్యలు ప్రజలంతా కూడా పాటిస్తే ఈ యొక్క వైరస్ ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చు అనేసి కూడా డాక్టర్ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.